తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండట్లేదు. మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఆస్తులు పంచుకోవాలంటే మాత్రం మా అందరం వారసులం, మాకు ఆ వారసత్వ హక్కులున్నాయని చెప్పి కోర్టుకెళ్ళి మరి ఆస్తులు తెచ్చుకుంటున్నారు. అదే కోర్టుకి వెళ్ళక్కర్లేదు కనీసం. మానవత్వంగా వాళ్ళు చనిపోయినప్పుడు అంత్యక్రియల డబ్బులు, వాళ్ళు చనిపోయినప్పుడు అనాథలు కాకుండాను, వాళ్ళు బతికుండంగా ఆశ్రమాల దాకా వెళ్లకుండాను చక్కగా చూసుకునే బాధ్యత కన్న పిల్లలకు ఉంటుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలుంటే తల్లిదండ్రులకి ఎంతో భరోసా. ఆడపిల్లలు మగపిల్లల్లా కాదు, ఆడపిల్లలకు సున్నితమైన మనసు ఉంటుంది అన్నారు. కానీ మొన్న ఎక్కడో పేపర్లో చదివాను, 3 ఆడపిల్లలు ఉంటే బయటికి గెంటేసి తల్లిదండ్రులని చితక్కొట్టి బయటికి పంపించారట, ఇల్లు ఆక్రమించుకుని వాళ్ళని రోడ్డున పడేశారు. పోలీసులను ఆశ్రయించారు, బాబు మాకేమైనా న్యాయం చేయండి అని. ఆస్తుల కోసం కోర్టులకు వెళ్ళి వారసత్వం నిరూపించుకోవడం కాదు, ఆస్తుల కోసం తల్లిదండ్రులను చూడటం కాదు. మేము నీ వారసులం అమ్మా, మీకు ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటామని భరోసా కల్పించండి దయచేసి. అది మీ గొప్పతనం. తరతరాలుగా మీకు ఈ ఆస్తి పనికొస్తుందో పనికిరాదో తెలియదు, కానీ తల్లిదండ్రుల్ని మీరు చూసుకున్నది మాత్రం వంశాలు వంశాలు మీ గురించి చరిత్రలో చెప్పుకుంటారు, గొప్పగా అనుకుంటారు. మీ పిల్లలు కూడా అది చూసి నేర్చుకుంటారు. ఆస్తులు సంపాదించుకుని తల్లిదండ్రుల దగ్గర లాక్కునే దానికంటే తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకున్నదే మీకు ఎన్నో రెట్ల ఆస్తులుగా గొప్పగా చరిత్రలో మిగిలిపోతారని నా ఉద్దేశం. మీ అందరూ ఏమంటారు?